myself Lokesh Reddy from Engineers Competitive Training Academy Kadiri. ఈరోజు మనం ఆర్మీ ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇంపార్టెంట్ టాపిక్ని చార్ట్ వైజ్ మనం ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంతవరకు మనం బ్లడ్ మరియు ఐ బ్రెయిన్ గురించి అన్ని టాపిక్స్ డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనం ఫుడ్ అండ్ న్యూట్రిషన్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అనేది మన బాడీలో ఒక ఇంపార్టెంట్ ఒక చర్య అనమాట. ఈ ఫుడ్ న్యూట్రిషన్ అనేది ఆ న్యూట్రిషన్ అనేది మన బాడీలో లేకపోతే మనకు శక్తి అనేది ఉండదు. శక్తి లేకపోతే మనం పని చేయలేము. పని చేయలేకపోతే చనిపోయినట్టు లెక్క అనమాట. ఎప్పుడైతే మనకు న్యూట్రిషన్ అనేది అందుతుందో మనలో బాడీ అనేది చలనంలోకి వస్తుంది. ఈ న్యూట్రిషన్ అనేది ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి న్యూట్రిషన్ వస్తుంది. ఏ ఫుడ్ తీసుకుంటే ఏ న్యూట్రిషన్ వస్తుందో మనం అన్నీ క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. మొట్టమొదటిసారిగా మనం ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ మరియు వాటర్ గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి ప్రోటీన్స్ గురించి అనమాట. ఈ ప్రోటీన్స్ వచ్చేసి మనకు బాడీలో మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్ చేస్తాయి. ఈ ప్రోటీన్ ఏం చేస్తాయంటే ప్రతి ఒక్క బాడీ ఆర్గాన్ పెరుగుదలకు మరియు బాడీ యొక్క పెరుగుదలకు ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేసేది ఏంటంటే మనకు ప్రోటీన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోటీన్స్ అని వచ్చేసి బాడీలో గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడతాయి అనమాట. మీకు ఒక ఆబ్జెక్టివ్ ఇస్తారు. ఎలా అంటే ప్రోటీన్స్ ఫంక్షన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ది ప్రోటీన్స్ అని అడుగుతారు. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది ప్రోటీన్ ఈజ్ టు గ్రోత్ అవర్ బాడీ, గ్రోయింగ్ అవర్ బాడీ. ద గ్రోత్ ఆఫ్ అవర్ బాడీ ఈజ్ డ్యూ టు ద ప్రోటీన్స్. హార్లిక్స్ అంటారు కదా, హార్లిక్స్ అడ్వర్టైజ్ వస్తుంది. హార్లిక్స్ అడ్వర్టైజ్లో మనకి దాంట్లో ఉన్నది ఏది? ప్రోటీన్స్. ఎదుగుదలకు ప్రధాన కారణం ప్రోత్సహించేది ఏదంటే ప్రోటీన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రోటీన్స్ మనకి ప్రధానంగా ఎక్కడి నుంచి లభిస్తాయంటే మిల్క్ మరియు ఎగ్స్, లెగ్యూమినట్స్, ఫ్రూట్స్, తర్వాత పౌల్ట్రీ మీట్, తర్వాత చూసుకున్నట్లయితే మష్రూమ్స్ అనమాట. మిల్క్ వచ్చేసి మిల్క్, ఎగ్స్ అనేది కామన్గా ఒక ప్రోటీన్ యొక్క ఒక పదార్థాలు అనమాట. ఇవి చూసుకున్నట్లయితే మిల్క్ ప్రోటీన్లో హైయెస్ట్ ప్రోటీన్ వాల్యూ ఉంటుంది మీ మిల్క్, ఎగ్లో అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే మష్రూమ్స్, పుట్టగొడుగుల్లో ఎక్కువగా మనకి ప్రోటీన్ లభిస్తాయి. ఇవి వచ్చేసి ఫంగల్ నుంచి పుట్టుకొస్తాయన్నమాట. ఫంగల్ ఫుడ్ ఏదంటే మష్రూమ్స్, పుట్టగొడుగులు అని చెప్పుకోవచ్చు. ఇవి వచ్చేసి హైయెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అనిగా చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే సెరల్స్, చిరుధాన్యాలు, రాగులు, సద్దలు ఇలాంటివన్నిటి నుంచి కూడా మనకి ప్రోటీన్స్ అధికంగా లభిస్తాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చేపల నుంచి కూడా మనకు అత్యధికంగా ప్రోటీన్స్ లభిస్తాయి. తర్వాత చూసుకున్నట్లయితే మనకి మాంసాహారంలో కూడా అత్యధిక ప్రోటీన్ లభిస్తాయి. ఎప్పుడైతే మనం ప్రోటీన్ ఫుడ్ అనేది తక్కువ తీసుకున్నామంటే ఆ ప్రోటీన్ ఫుడ్ తక్కువ తీసుకోవడం వల్ల మనలో గ్రోత్ అనేది తగ్గిపోతుంది. మనలో గ్రోత్ అనేది తగ్గిపోతే మన బాడీ సరిగ్గా పని చేయదు అని మనం చెప్పుకోవచ్చు. అందుకనేసి మనకు ప్రోటీన్ ఫుడ్ తప్పకుండా మనం తీసుకోవాలి. మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే కార్బోహైడ్రేట్ ఫుడ్స్. మనం డైలీ పని చేయడానికి కావాల్సింది ఏదంటే శక్తి అని చెప్పుకోవచ్చు. ఆ ఎనర్జీని ఏది ఇస్తుందంటే కార్బోహైడ్రేట్ ఫుడ్స్ అనేసి మనకి చెప్పుకోవచ్చు. ఈ కార్బోహైడ్రేట్లు శక్తి కారకాలు. మన బాడీలో శక్తిని ఇచ్చేటువంటి కార్బోహైడ్రేట్లు చెప్పుకోవచ్చు. అలాగే మన బాడీ ఎదుగుదలకు ఉపయోగపడేటువంటి ప్రోటీన్లు అని చెప్పాలి. కార్బోహైడ్రేట్స్ ఆర్ ద ఎనర్జీ సోర్స్ ఆఫ్ అవర్ బాడీ అని చెప్పుకోవచ్చు. ఈ కార్బోహైడ్రేట్లు తీసుకోవడం వల్ల మన బాడీ వర్క్ ఫంక్షనింగ్కి చాలా ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ఈ కార్బోహైడ్రేట్స్ మెయిన్గా ఎక్కడి నుంచి ఉపయోగపడుతుందంటే మన డైలీ తీసుకునే ఫుడ్ అయిన రైస్, రోటీ ఇలాంటివనేసి కార్బోహైడ్రేట్ల యొక్క సోర్సు. ఎప్పుడైతే మనం కార్బోహైడ్రేట్లు అధికంగా తీసుకున్నామంటే ఆ అధికంగా తీసుకోవడం వల్ల ఒబెసిటీ లేకపోతే మనకి ఇలాంటి పొట్ట ఇలాంటివన్నీ రావడం ప్రధాన కారణం ఏమని చెప్పుకోవచ్చు అంటే ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్లు మనం అధికంగా తీసుకొని ఎప్పుడైతే మనం బాడీ ఫంక్షనింగ్ చేయకోకుండా తీరిగ్గా పడుకున్నామంటే అప్పుడు ఆ టైంలో ఎక్కువగా మనకు ఒబెసిటీలు, ఈ పొట్టలు ఇలాంటివన్నీ మనకు ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల వస్తుంది. ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్లు ఎక్కువ ఎక్కడ ఉంటాయంటే మనకి రైస్, కేకు, పొటాటో మరియు బ్రెడ్, నట్స్ ఇలాంటివన్నిటిలో మనకి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా లభిస్తాయి. అందుకే మనము ఎంత వర్క్ చేస్తామో ఆ దానికి సంబంధించిన కార్బోహైడ్రేట్ వాల్యూ ఉన్న ఫుడ్ మాత్రమే తీసుకోవాలి. అత్యధికంగా తీసుకుంటే మనకి అన్వాంటెడ్ థింగ్స్ అన్నీ మన లోపల ఉండిపోయి ఎక్కువ రోగాలు రావడానికి ప్రధాన కారణంగా మనం కార్బోహైడ్రేట్లు చెప్పుకోవచ్చు. ఈ కార్బోహైడ్రేట్లు పరిమితంగా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్యాట్స్. ఈ ఫ్యాట్స్ అంటే కొవ్వులుగా చెప్పుకోవచ్చు. ఈ ఫ్యాట్స్ అనేది మనకు బాడీలో
ఎక్కడ స్టోర్ అయి ఉంటాయంటే ఆల్రెడీ మనం ముందు డిస్కస్ చేసాం. ఎక్కడంటే అడిపోస్ కణజాలం, చర్మంలో ఉన్న అడిపోస్ కణజాలంలో మనకి ఫ్యాట్స్ అనేది స్టోర్ అయి ఉంటుంది. 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ మనకు ఎంత ఎనర్జీని ఇస్తుందంటే 9.3 కిలో క్యాలరీస్ మనకు శక్తిని ఇస్తుంది. అదే 1 గ్రామ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ మనకు ఎంత శక్తిని ఇస్తుందంటే 5.3 కిలో క్యాలరీస్ అని చెప్పుకోవచ్చు. అలాగే 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ మనకు ఎంత ఎనర్జీ ఇస్తుందంటే 6.2 కిలో క్యాలరీస్ ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఫ్యాట్స్ అనేది మనకు బాడీలో 2 రకాలుగా ఉపయోగపడతాయి. ఒక మంచి చేస్తే ఒక చెడు చేస్తుంది. ఏమంటే ఒక మంచి మనకు గుడ్ థింగ్ ఏమంటే మనకు ఫ్యాట్స్ చేసేది మనకు బాడీలో ఉన్న టెంపరేచర్ని ట్రాప్ చేసి అలాగే ఉంచుతుంది. మనకు బాడీకి ఒక సర్టన్ డిగ్రీ టెంపరేచర్ ఉంటుంది, అది 37 డిగ్రీస్. ఆ బాడీ యొక్క హీట్ని బయటికి పోనీయకుండా కాపాడేవి ఏమంటే ఫ్యాట్స్ అని చెప్పుకోవచ్చు. ఇట్ విల్ డూ 1 గుడ్ థింగ్ అండ్ ఆల్సో ఇట్ విల్ డూ 1 బ్యాడ్ థింగ్. దట్స్ ఏం చేస్తాయంటే ఈ ఫ్యాట్స్ వచ్చేసి మనకు బాడీలో వచ్చేసి కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలు ఎప్పుడైతే తీసుకున్నామంటే ఆ కొవ్వు పదార్థాలని ఒక చోట ఉండి మనకు ఫ్యాట్స్ అనేది మనకు చెడు చేస్తాయి. అవేమంటే మనకు గుండెలో ఉంటుంది కదా, ఆ గుండె పంపింగ్ చేసేటప్పుడు మనకి ధమనుల్లో ఆ ఫ్యాట్స్ అనేది ఎక్కువైపోయి ఆ థిక్నెస్ పెరిగిపోయి ఆ టైంలో ఏమవుతుంది హార్ట్ అటాక్కు ప్రధాన కారణంగా ఈ ఫ్యాట్స్ ఇది చేస్తాయి అన్నమాట. అలాగే మన బాడీ ఎక్కువ ఓవర్ వెయిట్ అవ్వడానికి కూడా ప్రధాన కారణం ఏమంటే ఫ్యాట్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్యాట్స్ అనేది మనకు డైలీ ఎనర్జీకి ఉపయోగపడవు. ఎప్పుడైతే మనం ఫాస్టింగ్ చేస్తామో ఆ టైంలో మనం ఫుడ్ తీసుకోము కదా, ఆ టైంలో ఫుడ్ తీసుకునే టైంలో మనకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ ఫ్యాట్స్ నుంచి వస్తుంది. ఆ డైట్ చేస్తుంటారు కదా, ఆ ఫుడ్ డైట్ చేసేవాళ్ళు, ఆ ఫుడ్ డైట్ చేసే వాళ్ళలో కూడా ఎనర్జీ ఎక్కడి నుంచి లభిస్తుందంటే ఈ ఫ్యాట్స్ నుంచి లభిస్తుంది. 1 గ్రామ్ ఆఫ్ ఫ్యాట్ ఈక్వల్ టు 9.3 కిలో క్యాలరీస్గా చెప్పుకోవచ్చు. అలాగే వాటర్ కూడా ఒక ఇంపార్టెంట్ ఫుడ్ న్యూట్రిషన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు అన్ని ఫుడ్స్ తీసుకున్నా కూడా మనకి వాటర్ అనేది లేకుంటే మనకు ఈ చర్యలన్నీ మన బాడీలో ఉన్న చర్యలు, రెస్పిరేషను, అలాగే డైజెషను, ఈ సిస్టమ్ అన్నీ సరిగ్గా పనిచేయవు. వాటర్ బ్యాలెన్స్ అనేది మన బాడీలో ఉందంటే అప్పుడు మాత్రమే ప్రతి చర్య కూడా కరెక్ట్గా జరుగుతుంది. ఎందుకంటే మనకు మా ఫుడ్ అరగాలంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ కావాలి. ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎప్పుడైతే అధికంగా విడుదలవుతుందో ఆ దాన్ని సమతుల్యం ఈక్వలైజేషన్ చేయడానికి ఉపయోగపడేది ఏంటంటే వాటర్ అనేది ఎప్పుడైతే మనకు బ్యాలెన్స్డ్గా మన బాడీలో ఉందో అన్ని చర్యలు కూడా కరెక్ట్గా జరుగుతాయి. ఈ వాటర్ అనేది మనకు ఒక ఇంపార్టెంట్ బ్యాలెన్సింగ్గా మనం బాడీలో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విటమిన్స్ గురించి మనం డీప్గా డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ గురించి చెప్పుకున్నాం. ఈ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఏం చేస్తాయంటే ప్రోటీన్స్ వచ్చేసి గ్రోత్ చేస్తాయి, కార్బోహైడ్రేట్స్ మనకు శక్తిని ఇస్తాయి, ఫ్యాట్స్ కూడా ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. అలాగే విటమిన్స్ యొక్క ఫంక్షన్ అంటే మనం ఏం చెప్పుకోవాలంటే విటమిన్స్ విల్ ప్రొటెక్ట్ అవర్ బాడీ ఫ్రమ్ ది డిసీజెస్. విటమిన్స్ ఏం చేస్తాయంటే మన బాడీని ఏదైనా రోగాల నుంచి కాపాడడానికి ఉపయోగపడేవి ఏమంటే మనకు విటమిన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ విటమిన్స్ అనేది ఎప్పుడైతే మన బాడీలో సమృద్ధిగా ఉన్నాయో అప్పుడు వచ్చేసి మనకు రోగాలు తక్కువ వస్తాయి. ఎప్పుడైతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళామో మనకు సార్ నాకు ఇలా అయ్యింది, నా పరిస్థితి ఇలా, నాకు బాగలేదంటే ఆయన ఏం చేస్తారంటే నీకు ఈ విటమిన్ తక్కువైంది అందుకని నీకు ఈ రోగం వచ్చింది, నీకు ఈ విటమిన్ తక్కువైంది అందుకని ఈ రోగం వస్తుందని మళ్ళీ చెప్తారు. ఈ విటమిన్స్ తక్కువైతే మనకి రోగాల బారిన పడతాం. దాంట్లో వచ్చేసి మనం ప్రధానంగా డిస్కషన్ చేసుకుంటే విటమిన్స్ వచ్చేసి విటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే అని విటమిన్స్ ఇన్ని టైప్స్ ఉంటాయి. దాంట్లో కూడా విటమిన్స్ వచ్చేసి 2 టైప్స్, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఆర్ ది బి అండ్ సి అనిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ వచ్చేసి ఏ, డి, ఈకేగా చెప్పుకోవచ్చు. ఇది ఒక ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఇస్ ద వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని అడిగితే విటమిన్ బి అండ్ విటమిన్ సిగా చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ ద ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అని అడిగితే విటమిన్ ఏ, డి, ఈ, కే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం విటమిన్స్ గురించి డీప్గా డిస్కస్ చేద్దాం. విటమిన్ ఏ, ఈ విటమిన్ ఏ అని వచ్చేసి దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి రెటినాల్ అని చెప్పుకోవచ్చు, లేదా జిరాప్థాల్మియా, యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిరాప్థాల్మియా అనే ఒక వ్యాధిని నివారించేది ఏదంటే విటమిన్ ఏ అని చెప్పుకోవచ్చు. అందుకనే దీన్ని యాంటీ జిరాప్థాల్మియా విటమిన్ అని కూడా చెప్తాం. విటమిన్ ఏ యొక్క శాస్త్రీయ నామం ఏమంటే రెటినాల్. గుర్తుపెట్టుకుని విటమిన్ శాస్త్రీయ నామాలు ఖచ్చితంగా అడుగుతారు మీకు. విటమిన్ ఏ యొక్క శాస్త్రీయ నామం ఏమంటే రెటినాల్ అని చెప్పుకోవచ్చు. ఈ విటమిన్ ఏ వచ్చేసి సమృద్ధిగా లభించే వచ్చేసి మిల్క్, ఎగ్స్, ఫిష్
అండ్ క్యారెట్. దీంట్లో వచ్చేసి మనకు అత్యధికంగా మనకు విటమిన్ ఏ అనేది లభించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు విటమిన్ ఏ సమృద్ధిగా తీసుకోకపోతే మన బాడీలో వచ్చేసి ఐ సైట్నెస్ అనేది లేకపోతే రేచీకటి అనేది మనకు ఎక్కువైపోతుంది. కంటికి సంబంధించిన వ్యాధులు అనేది మనకు విటమిన్ ఏ తీసుకోకపోవడం వల్ల వస్తాయన్నమాట. విటమిన్ ఏని సమృద్ధిగా తీసుకుంటే కంటికి సంబంధించిన వ్యాధులు అనేది మనకు దగ్గరగా రావు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే విటమిన్ బి, ఇది వచ్చేసి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్. దీంట్లో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉన్నాయి. విటమిన్ B1, B2, B3, B5, B6, B7, B9, B11 అనేసి. ఇది వచ్చేసి ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క నేమ్ ఉంది. వచ్చి విటమిన్ B1 వచ్చేసి థయామిన్గా చెప్పుకోవచ్చు. విటమిన్ B2 వచ్చేసి రైబోఫ్లోవిన్గా చెప్పుకోవచ్చు. విటమిన్ B3 వచ్చేసి నియాసిన్గా చెప్పుకోవచ్చు. విటమిన్ B5 వచ్చేసి పారాడాక్సిన్గా చెప్పుకోవచ్చు. అలాగే విటమిన్ B6 వచ్చేసి పైరాడాక్సిన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే విటమిన్ B7 వచ్చేసి ఫోలిక్ యాసిడ్గా చెప్పుకోవచ్చు. అలాగే విటమిన్ B11 వచ్చేసి సైనకోబాలమైన్గా మనం చెప్పుకోవచ్చు. అడుగుతారు విటమిన్ B6 యొక్క శాస్త్రీయ నామం ఏమి అని అడుగుతారు. లేకపోతే విటమిన్ B6 యొక్క కెమికల్ నేమ్ ఏమని అడుగుతారు. విటమిన్ B3 యొక్క కెమికల్ నేమ్ అడుగుతారు. ప్రతి ఒక్కటి మీరు సైంటిఫిక్ నేము దాని యొక్క కెమికల్ నేమ్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే విటమిన్ B1 గురించి డిస్కస్ చేద్దాం. విటమిన్ బి యొక్క శాస్త్రీయ నామం ఏమంటే థయామిన్ అంటారు అనమాట. విటమిన్ B1 వచ్చేసి మనకు అత్యధికంగా ఎక్కడి నుంచి లభిస్తుందంటే పాలు, చేపలు మరియు గుడ్లు, పీనట్స్, వీటి నుంచి లెగ్యుమినేట్స్ ఫ్రూట్స్ నుంచి కూడా వీటి కూడా మనకు అత్యధికంగా విటమిన్ B1 అనేది లభించడం జరుగుతుంది. ఎప్పుడైతే మనకు విటమిన్ B1 అనేది లోపించిందో వచ్చే వ్యాధి అంటే బెరీ వ్యాధి అనేది మనకి విటమిన్ B1 లోపం వల్ల వస్తుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే విటమిన్ B2, దీన్ని రైబోఫ్లోవిన్ అని కూడా అంటారు అనమాట. ఈ రైబోఫ్లోవిన్ విటమిన్ B2 వచ్చేసి మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనకు పళ్ళ చిగుర్లు ఉంటాయి కదా, ఆ పళ్ళ చిగుర్లు ఎప్పుడైతే దెబ్బతింటాయో ఆ టైంలో మనం విటమిన్ B2 టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల మరియు సాధారణ స్థితికి రావడానికి ఉపయోగపడేది ఏమంటే విటమిన్ B2గా చెప్పుకోవచ్చు. మనం కామన్గా చూసుకున్నాం ప్రతి ఒక్క దాంట్లో ప్రోటీన్స్లో చూసుకున్నా, లేకపోతే కార్బోహైడ్రేట్లో చూసుకున్నా, లేకపోతే విటమిన్స్లో చూసుకున్నా, అన్నిట్లో కామన్గా కనిపించే ఫుడ్లు ఏమంటే మిల్క్ అండ్ ఎగ్స్. ఎప్పుడైతే మన డాక్టర్ దగ్గరికి వెళ్తామో మిల్క్ అండ్ ఎగ్స్ సమృద్ధిగా తీసుకోండి అని చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క విటమిన్స్, ప్రతి ప్రోటీన్, కార్బోహైడ్రేట్ ఫుడ్ అన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే మిల్క్ అండ్ ఎగ్స్ అనమాట. అందుకని మిల్క్ అండ్ ఎగ్స్ తీసుకుంటే ఏ ఒక్క రోగాలు మన దగ్గరికి రావని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విటమిన్ B3, దీని యొక్క రసాయన నామం ఏమంటే నియాసిన్ అని చెప్పుకోవచ్చు. విటమిన్ B3 ఎప్పుడైతే తక్కువైందో అప్పుడు వచ్చే వ్యాధిని ఏమంటే పెలాగ్రా అని చెప్పుకోవచ్చు. పెలాగ్రా వ్యాధి ఏ విటమిన్ యొక్క లోపం వల్ల వస్తుందంటే విటమిన్ B3 యొక్క లోపం వల్ల అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే విటమిన్ B3 అత్యధికంగా ఎక్కడ లభిస్తుందంటే ఫిష్ మరియు పౌల్ట్రీ ఫుడ్ అంటే చికెన్ సంబంధించిన ఫుడ్లో మనకి దొరుకుతుంది. అలాగే క్యారెట్స్లో కూడా విటమిన్ B3 సమృద్ధిగా దొరుకుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విటమిన్ B5, దీన్నే ప్యాంటోథెనిక్ యాసిడ్ అని కూడా అంటారు అనమాట. ప్యాంటోథెనిక్ యాసిడ్ మనకు కామన్గా ఎక్కడ దొరుకుతుందంటే మష్రూమ్స్, పౌల్ట్రీ ఫుడ్, ఫిష్, బనానాస్, వీటిలో ఎక్కువగా మనకు విటమిన్ B5 అనేది దొరకడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే విటమిన్ B6, దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి పైరిడాక్సిన్. విటమిన్ B6 యొక్క శాస్త్రీయ నామం ఏమంటే పైరిడాక్సిన్గా చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి బ్రెడ్, పౌల్ట్రీ ఫుడ్, ఎగ్, క్యారెట్స్, బనానా అన్నీ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క దానికి కామన్ ఫుడ్గా మనము ఎగ్ మరియు పౌల్ట్రీ ఫుడ్, ఫిష్ మరియు మిల్క్గా చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క దాంట్లో కామన్గా లభిస్తుంది అన్ని విటమిన్స్, అన్ని ప్రోటీన్స్ లభించే ఫుడ్ ఇవన్నమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విటమిన్ B12గా చెప్పుకోవచ్చు. విటమిన్ B12 యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి సైనకోబాలమైన్. ఎప్పుడైతే మనం అత్యధికంగా ఎక్కువగా ఎక్కువగా టీ తీసుకున్నామైతే అప్పుడు మనకు వచ్చే రోగం ఏదంటే ఈ సైనకోబాలమైన్ అనేది మనలో చనిపోతుంది. అప్పుడు మనకు వచ్చే రోగం వచ్చేసి నిద్రలేమి, అంటే మనకు నిద్ర తక్కువ పడుతుంది అనమాట. ఎక్కువ కాఫీలు, టీలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళలో వచ్చేసి నిద్రలేమి వస్తుంది. దానికి కారణం వచ్చేసి మన విటమిన్ B12 అని వచ్చేసి చనిపోవడం జరుగుతుంది. ఆ విటమిన్ B12లో కోబాల్ట్ ఉంటుంది అనమాట. ఆ కోబాల్ట్ అనేది మనకు ఎక్కువ టీలు తీసుకున్న వాళ్ళలో చనిపోవడం జరుగుతుంది. దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి సైనకోబాలమైన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే విటమిన్ సి యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు. సాధారణంగా మనం ఇప్పుడు కరోనా టైంలో ఎక్కువగా విటమిన్ ఏదంటే
విటమిన్ సిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇమ్యూనిటీని బూస్ట్ చేసే విటమిన్ ఏది అంటే విటమిన్ సి అని చెప్పుకోవచ్చు. ఇది ఎక్కువగా విటమిన్ సి ఎక్కడ లభిస్తుందంటే లైమ్ మరియు పపాయాలో ఎక్కువగా లభిస్తుందని చెప్పుకోవచ్చు. నిమ్మకాయల్లో అత్యధికంగా మనకు ఆస్కార్బిక్ యాసిడ్ విటమిన్ సి వచ్చేసి మనకు అత్యధికంగా లభిస్తుంది. విటమిన్ సి ఎప్పుడైతే మనం తక్కువగా ఉందో లేకపోతే విటమిన్ సి బాడీలో నశించిందనుకో అప్పుడు వచ్చే వ్యాధి ఏంటంటే స్కర్వీ అనే ఒక వ్యాధి వస్తుంది. అది స్కర్వీ అనేది ఒక డాష్ అని అడుగుతారు. స్కర్వీ అనేది ఒక చర్మ వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ విటమిన్ సి ఎప్పుడు మనకు చనిపోతుందంటే ఎప్పుడైతే మనకు కూరగాయలు లేదా పళ్ళను ఎక్కువగా వేడి చేయడం వల్ల నశించిపోయే విటమిన్ ఏది అని అడుగుతారు అనమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ విటమిన్ విల్ డైడ్ వెన్ వీ హీట్ ఓవర్ హీటింగ్ చేయడం వల్ల విటమిన్ ఏ చనిపోతుందంటే విటమిన్ సి అని చెప్పుకోవచ్చు. విటమిన్ సిని మనం పొందాలంటే డైరెక్ట్గా తీసుకోవాలి. దాన్ని హీట్ చేసామంటే విటమిన్ సి అనేది చనిపోతుంది. అలాగే విటమిన్ డి, ఈ విటమిన్ డిని ఫ్రీ విటమిన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫ్రీ విటమిన్ అని వచ్చేసి మనకు కాయగూరలు పళ్ళు వీటిలో చాలా తక్కువగా లభిస్తుంది, లేకపోతే లభించదని చెప్పుకోవచ్చు. విటమిన్ డికి మెయిన్ సోర్స్ ఏంటంటే సూర్యుడు అని చెప్పుకోవచ్చు. ఫ్రీ విటమిన్ అని వేటిని అంటారంటే విటమిన్ డి. ఈ విటమిన్ డి యొక్క శాస్త్రీయ నామం ఏమంటే క్యాల్సిఫెరాల్. గుర్తుపెట్టుకోండి, విటమిన్ డి యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి క్యాల్సిఫెరాల్గా చెప్పుకోవచ్చు. అలాగే విటమిన్ డి అనేది మనకి బాడీలో తక్కువైందంటే అప్పుడు వచ్చే వ్యాధి వచ్చేసి రికెట్స్ వచ్చి ఒక వెముకలకు సంబంధించిన ఒక వ్యాధి అంటారనమాట. ఆస్టియోమలేషియా ఇలాంటివన్నీ వెముకలకు సంబంధించిన ఒక వ్యాధులని. ఈ వెముకలకు సంబంధించిన అన్ని వ్యాధులకు ప్రధాన కారణం ఏంటంటే ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ డి అని చెప్పుకోవచ్చు. ఈ విటమిన్ డి మనకి ఎక్కడ లభిస్తుందంటే సూర్యుడి నుంచి. తర్వాత వచ్చేసి మనకు ఫుడ్లో అయితే ఫిష్లో ఉన్న కాడ్ లివర్ ఆయిల్ నుంచి మనకు విటమిన్ డి అనేది దొరుకుతుంది. అంతకుమించి మనకు విటమిన్ డి దొరకాలంటే చాలా కష్టం. ఎప్పుడైతే మనకు ఏసీల్లో లేకపోతే సాఫ్ట్వేర్లో ఇంజనీర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసి ఏ విటమిన్ యొక్క డెఫిషియన్సీని అనేది ఎదుర్కొంటున్నారంటే విటమిన్ డి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సూర్యరశ్మి అనేది చాలా తక్కువ తగులుతుంది. అందువల్ల వీళ్ళలో వెముకలు అనేది చాలా పెలుసుగా అయిపోతాయి. దీన్ని ఆస్టియోమలేషియా అనే జబ్బు కూడా మనకు వీరికి ఎక్కువగా వచ్చే ప్రమాదం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విటమిన్ ఈ. ఈ విటమిన్ ఈని వచ్చేసి బ్యూటీ విటమిన్గా చెప్పుకోవచ్చు. మన అందానికి తోడ్పడే విటమిన్ ఏదంటే విటమిన్ ఈగా చెప్పుకోవచ్చు. ఆ విటమిన్ ఈ యొక్క శాస్త్రీయ నామం వచ్చేసి టోకోఫెరాల్గా మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్గా మనం చెప్పుకోవచ్చు. విటమిన్ ఈ కూడా మనకు వెజిటబుల్ ఆయిల్, టొమాటో, నట్స్, కార్న్, మిల్క్ వీటన్నిటిలో విటమిన్ ఈ అనేది మనకు లభిస్తుంది మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే విటమిన్ కే వచ్చేసి శాస్త్రీయనామం ఫెలోక్విన్ అని ఏ విటమిన్ అంటారంటే విటమిన్ కే అని అంటారు అనమాట. విటమిన్ కే వచ్చేసి మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది విటమిన్ కే అని ఏం చెప్తారంటే బ్లడ్ క్లాటింగ్ అనమాట. బ్లడ్ క్లాటింగ్ని అరికట్టేది ఏదంటే విటమిన్ కే అని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మన బాడీలో వచ్చేసి బ్లడ్ అనేది ఓవర్ క్లాట్ అవుతుందో బయటకు వచ్చేస్తుందో అప్పుడు క్లాట్ కావడానికి ఉపయోగపడేది అంటే విటమిన్ కే అని మనం చెప్పుకోవచ్చు. విటమిన్ కే మనకి ఎక్కువగా ఎక్కడ లభిస్తుందంటే మనకు ఆకుకూరల్లో ఎక్కువగా లభించేది విటమిన్ కే అని చెప్పుకోవచ్చు. ఆకుకూరలో ఎక్కువగా లభించేది విటమిన్ కే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్. దీన్నే మనం B6 విటమిన్ అని మనం చెప్పుకుంటాము. B6 విటమిన్నే శాస్త్రీయనామం వచ్చేసి ఫోలిక్ యాసిడ్గా చెప్పుకోవచ్చు. అలాగే మనకు B9, B12 డెఫిషియన్సీ వల్ల ఎనీమియా రక్తహీనత అనేది మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే B9, B6 విటమిన్లు తక్కువ తీసుకోవడం వల్ల మనకు వచ్చే వ్యాధి ఏది అంటే రక్తహీనత, అనీమియా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓకే గైస్, మీకు అందరికీ ఈ టాపిక్ బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి మా ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు అన్ని వీడియోలు సెర్చ్ చేయండి. ప్రతి ఒక్క వీడియోకి సంబంధించిన ప్రతి ఒక్క టాపిక్ సంబంధించిన ఒక్కొక్క వీడియో మేము సబ్ టాపిక్కి సంబంధించిన వీడియో చేయడం జరుగుతుంది. ఓకే గైస్, మీకు ఎవరైనా ఎస్ఎస్సి జీడీ కానీ, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ కానీ, సిజిఎల్ కానీ, లేకపోతే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన జాబులు ప్రిపేర్ అవుతుంటే దానికి సంబంధించిన అన్ని మెటీరియల్ మా దగ్గర లభిస్తాయి. మేము వాటిని ఓన్గా ప్రిపేర్ చేసాం.
మా దగ్గర వచ్చేసి ఆర్మీకి సంబంధించిన ప్రతి ఒక్క మెటీరియల్, ఆర్మీ జీడీ, టెక్నికల్, నర్సింగ్, ప్రతి ఒక్క ఆర్మీ ఎగ్జామ్ సంబంధించిన ప్రతి మెటీరియల్ మా దగ్గర లభిస్తుంది. అన్ని ప్రీవియస్ పేపర్లు మేము ఓన్గా ప్రిపేర్ చేసాం, బయట నుంచి కలెక్ట్ చేసాం. తర్వాత నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీకి, ప్రజెంట్ ఎస్ఎస్సి జీడీ ఉంది కదా, ఆ ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన మెటీరియల్ కూడా మా దగ్గర దొరుకుతుంది. ఎవరైతే మీకు మెటీరియల్ కావాలనుకున్నారో కింద డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి కాల్ చేసి మీరు మెటీరియల్ ఆర్డర్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఈ మెటీరియల్ను మీ పోస్ట్కు సంబంధించిన మీ ఇంటికి మేము డైరెక్ట్గా పంపించడం జరుగుతుంది. ఓకే గైస్, దిస్ ఈజ్ లోకేష్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ, కదిరి. జై హింద్.